బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. బీసీ బిల్లు ఆమోదంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక బీసీ బిల్లుపై బీజేపీ, బీఆర్ఎస్, బీసీ నేతలు సందిగ్ధంలో ఉన్నారు. హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి రావాలని బీసీ మంత్రులు ఇప్పటికే పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల బీసీ నేతలంతా పార్టీలకు అతీతంగా వచ్చి కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ బిల్లులకు మద్దతుగా ఢిల్లీ వెళ్తే ఎక్కడ హైకమాండ్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయం ఒకవైపు, వెళ్లకపోతే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చి రాజకీయంగా నష్టపోతామన్న ఆందోళన మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్, బీసీ నేతలను వెంటాడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొందరు బీసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాకులు వెతుకుతున్నారనే విమర్శలు బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీలోని బీసీ లీడర్ల పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలపటంలో కావాలనే ఆలస్యం చేస్తుందనే ఆరోపణలున్నాయి. బీసీ బిల్లులతో పాటు ఇటీవల పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతికి గవర్నర్ పంపడం, వీటన్నింటినీ రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టడం ఆ పార్టీలోని బీసీ నాయకులకు ఇబ్బందిగా మారింది. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరంతా రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం బీసీ బిల్లులను ఆమోదించే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే తేల్చి చెప్పారు. హైకమాండ్ తో మాట్లాడిన తర్వాతే ఆయన ఈ కామెంట్స్ చేయగా, దానికి వ్యతిరేకంగా పార్టీలోని బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీసీ బిల్లులకు మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఈ అంశంపై ముందే క్లారిటీగా ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీసీ ఎంపీలు బీసీ జాబితాలోంచి ముస్లింలను తొలగిస్తే తప్ప బీసీ బిల్లులకు మద్దతు ఇవ్వబోమంటున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరాక మాట మార్చారు. బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లులకు అసెంబ్లీలో బేషరతుగా మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యతిరేకిస్తున్నారు. చెలో ఢిల్లీపై ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీసీ నాయకులు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ నడిచిందనే ఆరోపణలు బీఆర్ఎస్ ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై బీజేపీతో పోరాడేందుకు ముందుకు రాకపోతే ఆ ఆరోపణలకు మరింత ఊతం ఇచ్చినట్లు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా కాంగ్రెస్ తీసుకున్న కార్యాచరణతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 42% రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయని, ఇది బీసీలకు నిజమైన ప్రయోజనం చేకూర్చదని వాదిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లపై జీవోలు ఇచ్చింది. కానీ కులగణన సర్వే చేయకపోవడం, ఎంపిరికల్ లేకుండా కేవలం కాగితాలపై జీవో ఇవ్వటంతో ఇవి చెల్లుబాటు కావని కోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయటంతో పాటు బీసీ బిల్లులను పకడ్బందీగా రూపొందించింది. బీసీ రిజర్వేషన్ బిల్లులపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. పార్లమెంట్లో ఎంపీలతో వాయిదా తీర్మానం, జంతర్ మంతర్ దగ్గర ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో ధర్నా, రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లులకు ఆమోదం తెలపాలని వినతి పత్రాలు ఇవ్వడం లాంటి కార్యాచరణను రెడీ చేసింది. ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మద్దతివ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, బీసీ ప్రజా ప్రతినిధులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అన్ని పార్టీలు కలిసి వస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచొచ్చని భావిస్తుంది కాంగ్రెస్.